ఏప్రిల్ 6వ తారీఖున పెద్ద దస్తగీర్ హత్య ఉదంతం రాష్ట్రంలో ప్రజల్లో ఒక పెద్ద చర్చగా మారింది. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడై నాయకులకు దగ్గరగా ఉండే పెద్ద దస్తగీర్ హత్య ఎందుకు జరిగింది, జరగవలసిన అఘాయిత్యం ఎందుకు వచ్చింది అనేది ఈనాడు ప్రజల్లో ఒక ప్రశ్నగా మిగిలింది. మరి తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగీర్ హత్య జరిగిందా అనే అనుమానం కూడా ప్రజల్లో చాలా బాగా నాటుకుపోయింది. ఏ రకంగా అయితే ఈనాడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత రఫా ఆడిస్తాం, గంగమ్మ జాతరలో ఏ రకంగా పొట్టేలను బలిస్తామో ఆ రకంగా బలిస్తాం అని ఏదైతే రెచ్చిపోయి ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారో దానికి అనుగుణంగానే ఈ హత్య జరిగినట్టు ఈరోజు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈనాడు ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖున హత్య జరిగింది, ఏప్రిల్ 7వ తారీఖున సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ ప్యాంప్లెట్ అయిన సాక్షి దినపత్రికలో గంజాయి ముఠాలో దారుణ హత్య, గంజాయి మత్తులో దారుణ హత్య, డ్రగ్స్కు బానిసైన యువత అనే ఒక బ్యానర్తో మరి వార్త పడగవిప్పిన గంజాయి ముఠా అనే పేరుతో మరి దీంట్లో వార్త రాయటం జరిగింది. అంటే ఏది విచారించకుండానే ఏది తెలియకుండానే మీరు గంజాయి ముఠా తగాదాలతో గంజాయి మత్తులో ఇది జరిగినట్టుగా చిత్రీకరించి హత్యని మరి పెడదారి పట్టించడానికి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. ఏ రకంగా అయితే ఆనాడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు వారు గుండెపోటుతో మరణించారని సాక్షి దినపత్రికలో ప్రచురించారో, మరి తర్వాత గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి ఇది మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసినట్టుగాను చంద్రబాబు నాయుడు చేసినట్టుగాను ఏ రకంగా అయితే చిత్రీకరించారో అదే రకంగా ఈరోజు మరి ఎవరైతే పెద్ద దస్తగీర్ హత్యని కేవలం ఇది గంజాయి ముఠా మత్తులో జరిగింది, కొట్లాట హత్యని చూపెట్టడానికి ప్రయత్నం చేసింది. మరి ఏ రకంగా అయితే వివేకానంద రెడ్డి హత్యని మరి ప్రజల్లో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారో అదే పద్ధతిలో ఈ హత్యని కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మరి ఎవరైతే హత్య చేశారో వివేకానంద రెడ్డిని హత్య చేశారని నిందారోపణలు ఉన్నాయో మరి అవినాష్ రెడ్డి గారు ఆనాడు ఏ రకంగా అయితే వివేకానంద రెడ్డి గారి మరి మరణం తర్వాత ఆయనని మరి ఏ రకంగా అయితే ఆయన వివేకానంద రెడ్డి గారు నివాళులు అర్పించారో అదే రకంగా ఈనాడు పెద్ద దస్తగీర్ హత్య ఉదంతంలో ప్రధాన నిందితుడైన నిత్యానంద రెడ్డి, ఈయన కడప డిప్యూటీ మేయర్గా కూడా చేశారు. ఈయన ఎక్కడైతే మార్చురికి రావటం అక్కడ పెద్ద దస్తగీర్ మరి శవం దగ్గర కన్నీళ్లు పెట్టుకుని నటించిన ఉదంతం ఈరోజు ఆస్కార్ అవార్డు కూడా పొందే పరిస్థితి ఉన్న నటనని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు మరి దస్తగీర్ హత్య ఇది కేవలం మరి ఏదైతే గంజాయి ముఠాల వల్ల జరిగింది కాదు, సాక్షి పేపర్ చెప్పినట్టుగా కాదనేది ఈనాడు పోలీస్ విచారణలో తేలింది. ఇది కేవలం భూ వివాదాల్లో వైఎస్ఆర్సీపీ ముఠాలే సొంతంగా అతను హతమార్చాయి అనేది ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చిన సందర్భాన్ని
ఈ సందర్భంగా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఏ రకంగా అయితే మరి ఈనాడు పెద్ద దస్తగిరు ఆనాడు మరి ఏ రకంగా అవినాష్ రెడ్డితో కానీ రవీంద్రనాథ్ రెడ్డితో అనుచరుడుగా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉండేవారు. 500 కోట్ల పైగా ఆ విలువైన 150 పైగా ఉన్న ఆస్తుల లావాదేవీలు కూడా మరి ఆయన ఇంట్లో మరి దొరికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏవైతే మరి వ్యాపారాలు జరిగినాయో, ఏవైతే లావాదేవీలు జరిగినాయో, ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో దానికి సంబంధించిన ఆస్తుల మూలంగానే ఈ హత్య జరిగింది. ఈయన అడ్డంకుగా ఉంటున్నాడనే ఉద్దేశంతోనే ఆయన హతమార్చారనే విషయం ఇక్కడ మరి రుజువు అవుతుంది. మరి ఏదైతే రైతులకు నీరు అందించే కేసీ కెనాల్కి సంబంధించిన 492 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని వెంచర్లుగా చేసి అమ్మటంలో కూడా దస్తగిరు మరి ప్రధాన హస్తం ఉంది. ఆ రకంగా పెద్ద దస్తగిరి ప్రధాన హస్తం ఉంది. ఇదే వెంచర్లో మరి రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, కడప డిప్యూటీ చైర్మన్గా చేసిన ఆయనకు కూడా ఒక చక్కటి భవనం ఇందులో నిర్మించుకున్నారంటే ఏ రకంగా మరి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి వెంచర్లుగా చేసి దాని ద్వారా డబ్బులు గడించారో ఈ ఒక్క ఉదాంతంతోనే తెలుస్తుంది. రవీంద్రనాథ్ రెడ్డికి మరి చాలా సన్నిహిత అనుచరుడుగా వీరు మెలిగారనేది ఇక్కడ సుస్పష్టం అవుతుంది. కాబట్టి ఏవైతే లావాదేవీలు జరిగినాయో మరి ఆ లావాదేవీల్లో ఈయన అడ్డంకుగా ఉన్నాడు, ఆ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఇతను కలిసి రావట్లేదు అనే ఉద్దేశంతోనే ఈనాడు 150కు పైగా దస్తావేజులు ఏవైతే ఈనాడు పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినాయో 500 కోట్ల విలువ చేసే మరి ఆస్తుల యొక్క దస్తావేజులు అని సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కీలకమై ఆ ఆస్తులు మరి వాళ్ళు రాబట్టుకోవడానికి అడ్డుగా ఉన్న దస్తగిరిని ఈ రకంగా హత్య చేసి ఉంటారనే విషయాన్ని ఈనాడు ప్రజల్లో చర్చగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ఇది వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న మరి మర్డర్ల ప్రక్రియ. ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటం, ఆయన కేవలం అడ్డంకుగా ఉన్నాడు, అధికారానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు, పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అనే ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో ఆనాడు హత్య చేశారో మనందరికీ తెలుసు. ఆ రకంగా ఆయన అడ్డంకు తొలగించుకోవడానికి ఆ రోజు వారి కుటుంబ సభ్యులే దీనిలో పాల్పడ్డారనేది సిబిఐలో ప్రధానంగా వస్తున్న విషయాలు. ఇది ఈనాడు మరి వైఎస్ఆర్సీపీ యొక్క మరి నైజం అనేది విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. కాబట్టి అధికారం కోసం, ధనం కోసం కుటుంబ సభ్యులనే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులని, కార్యకర్తలను కూడా హతమారుస్తారనేది ఈ పెద్ద దస్తగిరు ఉదాంతం వల్ల మనకు అర్థమవుతుంది. మరి ఏవైతే దస్తగిరి సతీమణి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ పెట్టి కన్నీరు పెట్టుకుని నిందితులను శిక్షించాలి, తమకు న్యాయం చేయాలని చెబితే ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఆమె వైఎస్ఆర్సీపీకి పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందని మరి ఈరోజు ప్రచారం చేసుకోవటం సిగ్గుమాలిన తనంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి బాధితురాలికి న్యాయం అడుగుతుంటే మరి వైఎస్ఆర్సీపీ ముఠా రాజకీయాల కోసం ఆమె మాటలను వక్రీకరిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈనాడు డిప్యూటీ మేయర్ మరి ఎవరైతే నిత్యానంద రెడ్డి ఉన్నారో ఆయన మరి ఈరోజు పరారీలో ఉన్నారు. అందరూ దొరికారు కానీ నిత్యానందరెడ్డి మరి ప్రధాన నిందితుడు మరి పరారీలో ఉన్నాడు. ఈ రకంగా వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల విషయంలో మరి అడ్డు తొలుగుతున్నాడనే ఉద్దేశంతోనే ఈ పెద్ద దస్తగిరిని హతమార్చారు అనే విషయాన్ని ఈ సందర్భంగా రూఢి చేస్తుంది. కాబట్టి ఇటువంటి హత్యా రాజకీయాలు మరి సొంత పార్టీ నాయకులనే హతమార్చే ప్రవృత్తి మరి ఉన్న మరి వైఎస్ఆర్సీపీ రేపు ప్రజల యొక్క మాన ప్రాణాలు, ఆస్తులు ఏ రకంగా రక్షించగలుగుతారు? గత 5 సంవత్సరాలుగా మనం చూసాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ వైఎస్ఆర్సీపీ మరి ముఠా మరి ఆ ప్రజల ఆస్తులను ఏ రకంగా కైవసం చేసుకున్నారో, ఏ రకంగా మరి ఇబ్బంది పెట్టారో
మరి ప్రాణ మాన ఆస్తులకి మరి నష్టం కలిగించారో మనం చూసాం. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పద్ధతిలో ఏ మార్పు రాలేదు. ప్రజలు వాళ్ళని శిక్షించిన 151 స్థానాల నుండి 11 స్థానాలకి తగ్గించి ప్రజలు వారిని ఒక మూల కూర్చోబెట్టినా ఈనాడు ఈ రకమైన అఘత్యాలు, ఈ రకమైన దౌర్జన్యాలు, ఈ రకమైన హత్యలు పాల్పడుతున్నారంటే వీరి నైజం ఎక్కడా కూడా మారలేదు, వీరు మారరు కూడా అనే పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఎన్నికలు కాకముందే ప్రతిపక్షంలో ఉండి 11 స్థానాలు గెలిచిన వాళ్ళే ఈనాడు మరి తెలుగుదేశం పార్టీని భయపెట్టాలనుకుంటున్నారు, ఎన్డీఏ కూటమిని భయపెట్టాలనుకుంటున్నారు, ప్రజలను కూడా భయపెట్టాలనుకుంటున్నారు. అందుకని మళ్ళీ మేము వస్తాం, రఫా ఆడిస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేలను ఏ రకంగా అయితే బలిస్తారో ఆ రకంగా ఒక్కొక్కరి తలలు నలుగుతాం అన్నట్టుగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఏ రకమైన దుర్విధానం, ఒక దుష్ట విధానం, ఒక దౌర్జన్యపూరితమైన ఆలోచన ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందో ఈనాడు మనకు అర్థమవుతుంది. దస్తగీర్ అనే వ్యక్తి ఏ పార్టీ కోసం, ఏ నాయకుల కోసం అతను పనిచేశాడో, ఏ నాయకులను డబ్బులు సంపాదించడానికి భూములు ఆక్రమించి భూ కబ్జాలు చేసి మరి భూములు మరి అడ్డంగా మరి వాళ్ళకి సంపాదించి పెట్టాడో అటువంటి వాడికే హత్య చేసి ఇక్కడ ఈహలోకం నుండి ఆయనకి పంపించేశారంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ రక్షణ ఈ వైఎస్ఆర్సీపీ కలిగిస్తుందో ప్రజలు ఒకసారి గమనించాలి. కాబట్టి ఈ రాష్ట్రం శాంతియుతంగా సోదర భావంతో మరి అందరూ కూడా మాన ప్రాణ ఆస్తుల సంరక్షణ కలిగే విధానం ఉండాలి. అంటే ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందో ఈనాడు ఇటువంటి శక్తుల్ని మరి ఒకటే వేళతో లాగి పడేసి చట్టబద్ధంగా మరి గట్టి చర్యలు తీసుకుని ఈ రౌడీజాన్ని, ఫ్రాక్షిజాన్ని మరి ఏ రకంగా అయితే ప్రాణాలతో ఆడుకునే ఈ విధానాన్ని స్వస్తి పలకడానికి గట్టి చర్యలు పూనుకునే పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి శక్తుల్ని మరి ఎక్కడా కూడా ఎదగకుండా వాళ్ళ మీద ప్రభుత్వపరంగా, చట్టపరంగా మరి కఠినమైన చర్యలు తీసుకోబోతుంది ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నాం.